శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ పక్షంలో రాశి యందే రవిగ్రహ ప్రవేశం ఇది రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రవి ఏ రాశిలో సంచరిస్తుంటే ఆ రాశి వారికి ఒక విధమైనటువంటి అధికారం రావడం జరుగుతూ ఉంటుంది. మరి అందుకని ప్రస్తుతం ఈ మేషరాశి వారికి ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు రాశి యందే సంచరిస్తున్నటువంటి రవి వీరు ఏదన్నా కొత్తగా ఒక పదవి స్వీకరించాలన్నా, ఒక వృత్తి ప్రారంభించాలన్నా, ఒక రాజకీయంలో ప్రవేశించాలన్నా అనుకూలత ఉంటుంది. ఇది ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేశానికి ప్రయత్నం చేస్తుంటారో వారికి వారి అర్హతకు తగు విధంగా అవకాశం వచ్చే అవకాశం ఉంది. మీరు ఒక మంత్రిగాను, క్యాబినెట్ హోదా కలిగిన మంత్రిగాను, లేదా ఒక మార్కెటింగ్ కమిటీ చైర్మన్గాను ఏదో ఒక నామినేటెడ్ పదవి ప్రయత్నం చేస్తుంటే చాలా సిన్సియర్గా ట్రై చేయండి. 100% మీకు వర్కౌట్ అవుతుంది. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఈ గ్రూప్ 1, సివిల్స్ లాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో సక్సెస్ వస్తుంది. మీరు ఎటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నా, పోటీ పరీక్షల్లో పాల్గొన్నా తప్పక విజయం మీకు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు వయసును బట్టి మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారికి అటువంటి హోదా లభిస్తుంది. మీరు పెద్దవారై ఉంటే మీ సంతానానికి అటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఒక గౌరవప్రదమైనటువంటి హోదా మీకు లభించబోతుంది. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించామనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చిన్న చిన్న వ్యవహారాలు మానేసి చాలా హయ్యర్ రేంజ్లో, టాప్ రేంజ్లో ఉన్నటువంటి వ్యవహారాలు చేపట్టడం వల్ల అవి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏదన్నా ఒక ఫ్లాటో, ఒక సైటో, ఒక విల్లాయో నిర్మించినప్పుడు అది ఇంచుమించుగా ఎక్కువ హోదా కలిగినటువంటి, ఎక్కువ రేటు కలిగినటువంటి మీకు అది బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక రుణ ప్రయత్నం ప్రభుత్వం ద్వారా చేస్తుంటే అది ఎక్కువగా ఏదో ఒక 100 కోట్లు, 500 కోట్లు ఆ విధంగా ప్రయత్నం చేస్తే మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని మీరు సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటే మంచిది. బట్ ఈ అవకాశం కూడా మీకు ఇంచుమించుగా ఈ మే నెల 15 వరకే ఉంటుంది. అంటే రవి కూడా మీకు ఇంచుమించుగా నెల రోజులే ఉంటాడు. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా సుమారుగా 1 నెల రోజులే ఉంటాడు. అందుకని ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద ప్రయత్నాలు ఏమైనా చేస్తే అవి 100% నెరవేరే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళా అటువంటి ఆలోచన రాదు, అంత అవకాశం మీకు ఉండదు. కాబట్టి ఈ నెలలో మీరు ప్రయత్నం చేయండి. ఇక ధనస్థానంలో గురువు కూడా సుమారుగా ఈ రోజు నుంచి ఒక 30 రోజులు మాత్రమే ఉండడం జరుగుద్ది. మరి ఆ కారణం వల్ల మీరు కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగాలన్నా, లేదంటే మీరు ఏదైనా ఒక ఉన్నత విద్యలో ప్రవేశించాలనుకున్నా, కుటుంబానికి దూరంగా ఉండి వ్యాపారం చేయాలన్నా, విదేశ ప్రయత్నం చేయాలన్నా 100% జరుగుతుంది. అలాగే మీరు బ్యాంకింగు, ఫైనాన్సు, అలాగే ఉపాధ్యాయ వృత్తి, అడ్వకేట్సు, మార్కెటింగు ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కంపల్సరిగా మీ యొక్క స్థాయికి మించినటువంటి గౌరవం లభించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఇది ఒక నెల మీకు మంచి శుభాన్ని చేకూరే అవకాశం ఉంది. అటు గురువు, అటు రవి రెండూ కలిశారంటే మీకు ఎంత అసాధ్యమైన పనైనా సాధ్యపడే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సంచరిస్తున్నటువంటి రాహుకేతువులు మీకు ప్రస్తుతం మే
18 వరకు రాహు 12వ స్థానంలో ఉంటాడు. అంటే రాహు 12వ స్థానంలో ఉంటే మీకేంటి అనుకోకూడదు. ఎప్పుడైతే రాహు 12లో ఉంటాడో మీ యొక్క ఆలోచన, మీ ఇన్వెస్ట్మెంటు ఎప్పుడూ చాలా భారీ సంఖ్యలో ఉంటాయన్నమాట. ఏదైనా ఒక సినిమా తీద్దామంటే అది రాజమౌళి లెవెల్లో ఉంటుంది. లేదంటే ఒక వ్యాపారం ప్రారంభిద్దామంటే ఒక పెద్ద ఇండస్ట్రీలాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంత ధైర్యాన్ని ఇస్తాడు, అలాగే అంత సామర్థ్యాన్ని కూడా రాహుగ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ వ్యవహారాలు, ఫార్మా సంబంధించింది ఇవన్నీ కూడా రాహు యొక్క వేయిల్లో ఉన్నప్పుడే జాతకుడు ధైర్యంగా ఖర్చు పెట్టగలుగుతాడు. ధైర్యంగా ఒక 2 కోట్లు పెట్టి కారు కొనాలన్నా కూడా రాహు మీకు 12వ స్థానంలో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక గొప్ప అడ్వెంచరు, సాహసం చేయాలన్నా, పెద్ద సంస్థను స్థాపించాలన్నా కేవలం మీకు ఈ ఏప్రిల్ 16 నుంచి మే 15 లోపులోనే ప్రారంభిస్తే 100% సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏలినాటి శని అన్నది ఏదో ఏలినాటి శని 3 రాశుల మీద ఉంటుంది అనుకుంటారు. కానీ ఇంచుమించుగా 12 రాశుల్లో 9 రాశుల మీద ఈ ఏలినాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది. కేవలం 3 రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా, శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం, ఈ దానాలు చేయడం, దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు. మీరు శని యొక్క మంచి ప్రవర్తన, మంచి ఫలితాలు పొందాలన్నా, వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం, పొద్దున్నే వాకింగు, ఎక్సర్సైజు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం. నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి. పెద్దల్ని, వృద్ధుల్ని గౌరవించడం మంచిది. బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం. మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది. అంటే వాళ్ళ మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలా ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం, వాళ్ళకి ఏమైనా బిస్కెట్లో ఏదో కావాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం, సమయానికి మందులు దగ్గరుండి వేయించడం. పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు. వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి, రోగులకి మందులు పంచిపెట్టడం. ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు. గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాథ శరణాలయానికో లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్, అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా అంటే ఏదన్నా ఏ గ్రహమన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి. మీరు సంపాదించే సంపాదనలో ఒక 0.5% ఖర్చు పెట్టినా చాలు. ఆ విధంగా చేసుకోండి. అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి
ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమ. మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప, ఉద్యోగం రావడానికి ఒక హోమం, లేదంటే ఒక ఉంగరం, పెళ్ళి కావడానికి ఒక హోమం, ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు. బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే. మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే, అంటే జ్యోతిష్యుడు ఎంతవరకు చెప్తాడు, అబ్బాయి ఈ సమయంలో బాగుంది, ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి, ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి, రావచ్చు, అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మీరలా అత్యాశకు పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. స్వస్తి.